సాటి ఆడపిల్లని ఇలా అనడానికి నీకు మనసు ఎలా వస్తుంది? నా మనసు కాదే, నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు. ఏమో, నేను మత్తులో ఉన్నాను, నిద్రలో ఉన్నాను, అది అందరికీ తెలిసిందే కదా. అందులో అందరికీ ఆత్మ సాక్షులు మనస్సాక్షులు ఏముంటాయి? మరి రంగమ్మ తన్నట్టు ఎవరున్నారు మరి? నేనైతే కాదు. అదే అనొద్దు బావా, నా మీద నింద వేస్తే నేను భరించలేను. మరి నా మీద నింద వేస్తే నేను భరించాలా? ఏ అయినా నిన్ను చేసుకుని నా జీవితం నాశనం చేసుకోవాలా? ఎవరికి తెలిసే నీ క్యారెక్టర్ గురించి? ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆడపిల్ల గురించి మాట్లాడాల్సిన పద్ధతేరా ఇది? ఒక మాట అనే ముందు ఆలోచించాలి. ఆడ మగ తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు. అయినా ఇంతవరకు వచ్చాక, పెళ్లి డిసైడ్ అయ్యాక నువ్వు అలా మాట్లాడితే ఏంట్రా నీ ఉద్దేశం? చూసింది అబద్ధమా, జరిగింది అబద్ధమా? ఆదిత్య చెప్పింది నిజమే అత్తయ్య. నువ్వే వెనక ముందు చూడకుండా పెళ్లి ఫిక్స్ చేసావు. నువ్వు అనవసరమైన పెత్తనాలు చలాయించుకు. రేపు పెళ్లి ఫిక్స్. ఇప్పుడే మీ అమ్మ వాళ్ళకు కూడా చెప్పొచ్చాను. ఈ పెళ్లి ఆపడానికి వాళ్ళని రావద్దు అని కూడా చెప్పొచ్చాను. నువ్వేంటే మధ్యలో దొరుకుతున్నా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాడు బొప్పి కడుతుంది, జాగ్రత్త. అప్పుడేదో తప్పని పరిస్థితుల్లో నిన్ను పీటల మీద కూర్చోబెట్టాను. దానికి కారణం నువ్వు అని తెలిసింది. ఇంకా నిన్నెందుకు క్షమిస్తాను? నువ్వు పెళ్లి చేస్తాను అన్నప్పుడే నీ మాటలన్నీ అబద్ధమని నేను అన్నాను, నీవన్నీ దొంగ వేషాలు అని అన్నాను. ఇప్పుడు అది రుజువు అవుతోంది. నీకు నువ్వే బయటపడుతున్నావు. నీ బుద్ధి ఏంటో తెలిసొస్తుంది. లేదు లేదు, నా బుద్ధి తెలియడం కాదత్తయ్య, ఎక్కడో ఏదో మతలబుంది. మీ ఇంటికెళ్ళి ప్రపోజ్ చేసిరామంటే ఆ రోజు రాత్రి రూమ్లోకి పోయి పడుకున్నాడంట. అసలు ఎప్పుడొచ్చావు? ఎన్నింటికి వెళ్ళావు? ఆ మతలబేంటో తేలుస్తాను. ఈ పనికి కారణం ఎవరో, దీని వాంతులకి మూలం ఎవరో తెలుసుకుని తీరుతాను. నాకు మాత్రం 100% నా ఆదిత్య మీద నమ్మకం ఉంది. ఉందమ్మా నమ్మకం. నాకు ఉన్నాయి నమ్మకాలు. మీ నమ్మకాల్ని నేను నమ్ముతానా? మమ్మల్ని నువ్వు నమ్మనప్పుడు నిన్ను నేనెందుకు నమ్మాలి? దుర్గా, తొందరపడుతున్నా. అదేమిటండి తొందరపడక? దానికి పురుడు పోసి బారసాలప్పుడు పెళ్లి చేయమంటారా? బాలింతను పేట్ల మీద కూర్చోపెట్టమంటారా? అంటే మీ ఉద్దేశం ఏంటి? నన్ను, మా అమ్మని, నా కూతుర్ని వెళ్ళి పానకాల స్వామి గుట్టెక్కి దూకమంటారా? కృష్ణానది బ్యారేజ్ ఎక్కి దూకమంటారా? మమ్మల్ని చంపడానికేనా ఎన్నాళ్ళు నా కూతుర్ని మీ ఇంట్లో పెట్టింది? దాని జీవితం బలి తీసుకుంటారా మీరు? అయ్యో, అది ఆడపిల్లండి. దాని జీవితం గురించి ఆలోచించండి. వాడికి పెళ్ళైంది దుర్గా. పెళ్ళైతే తప్పెవరు చేయమన్నారు వీణ్ణి? తాగితే ఒళ్ళు వాకిలి తెలీదా? అది అడగండి మీ కొడుకుని ముందు. మీరందరూ కట్టుకుని ఒక్కటయ్యి నన్ను ఒక్కదాన్ని చేశారు. బెదిరించకపోతే ఏం చేస్తాను? నా బెదిరింపులు నిజం కాదు అనిపిస్తే చెప్పండి. నా కట్టే కదిలి వెళ్ళిన తర్వాత మీ ఇష్టానికి చేసుకుందరు గాని.
ఏం చేయాలి? నిస్సహాయ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి? ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి ఆ పాపం అంతా మూట కట్టుకుని పొమ్మంటారా నన్ను? అంటే ఇప్పుడు తులసికి అన్యాయం చేసినట్టు కదా? అది నేను మొదటి నుంచి కాదు అనుకున్నదాన్ని. అయినా దానికి కారణం కూడా మీరే కదా. ఇది ఆడించిన నాటకమే కదా. నన్ను తప్పుపడతారేంటి? దాని మెళ్ళో తాళి పడనంత మాత్రాన దాని కడుపులో ఉన్న నలుసునేం చేస్తారు? నలి చేస్తారా? దాని బతుకుని తుడిచేస్తారా? న్యాయం అంటే ఇదండి. తాళిదేముంది, విడాకులు చాలా మంది తీసుకుంటారు. చెడిపోయిన దానికి మొగుడు రావడం అంటే కష్టం కదా. అది ఆలోచించరే. వాడు ఏ పాపం ఎరుగను అంటున్నాడు. నేరం చేయని వాడి మీద నేరం మోపి నింద నిజం చేసి వాడి జీవితం నాశనం చేస్తున్నారు. ఇటు తులసి జీవితం, అటు ఆదిత్య జీవితం ఎలా బాగుపడుతుందో అర్థం కావటం లేదు. నరసింహ, దుర్గమ్మ, నేను మంచి ఫంక్షన్ హాల్ చూసొచ్చాను. నువ్వు వెళ్ళి అక్కడ ఏమేమి ఏర్పాట్లు కావాలో అన్ని చేయించు. అలాగేనమ్మా. అలాగే అత్తయ్య, మా మంచి అత్తయ్య. వెదో బతుకని అన్ని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. జన్మ నక్షత్రం తప్పో జాతకం తప్పో ఏం తప్పో ఏమో అర్థం కావట్లేదు, కానీ అసలు తల్లి కడుపున పుట్టడమే నాకు అసహ్యంగా ఉంది. ఆదిత్య, ఏంట మాటలు? ఎందుకు అంత కోపం? కోపం కాదత్తయ్య, చిరాకేస్తుంది. అరే, అమ్మ మరీ ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. పెళ్ళి పెళ్ళి ఆ వెంకటలక్ష్మితో పెళ్ళి అనే మాట తప్ప ఇంకొక మాట కూడా రావట్లేదు. అసలు అసలు కాస్తైనా మారదా? అసలు ఆలోచించదే. ఎలా పెళ్లి చేస్తుంది అత్తయ్య? సహజంగా ఇలాంటి విషయాల్లో భార్యలు మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. కానీ మా అమ్మ పోరు భరించలేకపోతున్నాను. ఎందుకు జాతకాలని చెప్పి నక్షత్రాలని చెప్పి అమ్మననుకుంటే ఏం లాభం? అయినా అదేమన్నా నీ కొత్త? అన్నీ ఇలాగే వచ్చి పడుతున్నాయి మావయ్య. ఎప్పుడు చూడు ఏదో ఒక సమస్య. అసలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నువ్వు పార్టీ అయిన తెల్లారి ఉన్న పరిస్థితి వాళ్ళకలా అవకాశం ఇస్తుంది ఆదిత్య. ఏంటి అవకాశం? తల్లే కదా. కొడుకు ఎలాంటి వాడో తనకి తెలీదా? పెంచింది తనే కదా. నా బుద్ధి చెడ్డదైతే తన పెంపకమే తప్పవుతుంది. నేను నాకేం తెలీదని చెప్తున్నాను కదా అత్తయ్య, నమ్మొచ్చు కదా. తనకు కలిసొచ్చే పాయింట్ కదా ఆదిత్య. తనెందుకు వదులుకుంటుంది? తన పక్కన నువ్వు, ఆ సత్యవతి మంగళాంబల సాక్ష్యాలు. తన కోరిక నెరవేర్చుకునే వీలు దొరికింది. లోపల ఎన్ని నమ్మకాలున్నా సరే దక్కిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది దుర్గమ్మ? వదులుకోకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది. అక్కడ తులసి అన్యాయం అయిపోతుంది అత్తయ్య. వదనను నమ్మించి మనసు మార్చి మాట వెనక్కి తీసుకునేలా చేయలేకపోతున్నాను. అప్పుడు నిన్ను అలా చూసిన వాళ్ళెవ్వరూ నువ్వు తప్పు చేయలేదు అంటే నమ్మలేదు ఆదిత్య. బా, ఏంటత్తయ్య మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? అసలు నమ్మలేరు ఏంటి? చూడండి, మీలాంటి వాళ్ళైనా ఆ మూర్ఖపు మనిషికి నచ్చ చెప్పొచ్చు కదా. ఏంటి ఆదిత్య, ఎవరు నచ్చజెప్పినా దుర్గమ్మ వింటుందా? కోర్టు అయినా సరే సాక్ష్యం ముఖ్యమంటుంది. మీరు కాలేరా? మీరు సాక్ష్యం కాలేరా?
ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నారు కదా, మీరు నా తరపున వాదించలేరా? మేమంటేనే పడదు. మా మాట చెవిని దూరనిస్తుందా? మీరెవరు సర్టిఫికేట్ ఇవ్వడానికి అని బయటకు తరిమేస్తుంది. బలంగా నా పక్క నిలబడొచ్చు కదా. తన మాట నెగ్గించుకోవాలని చూస్తే మీ కూతురికి అన్యాయం జరగదా? మీరు చూస్తూ ఊరుకుంటారా? మేమేం చేయగలం ఆదిత్య? అప్పుడు నువ్వున్న పరిస్థితి తెలిసాక అబద్ధమని ఎలా రాద్ధాంతం చేయగలం? నీ పెళ్లి ఆ లక్ష్మితో జరగడం మాకేమైనా ఇష్టమా? కానీ నువ్వు తప్పు చేయలేదని వాదించే ఆధారాలు లేవు కదా. నేనేం చేయలేను అనేగా మీరనేది? అరే, మీరు నన్ను నమ్మడం లేదనేగా అర్థం. ఏంటమ్మా మాట్లాడరే? ఆదిత్యకు సమాధానం చెప్పరే? ఏం మాట్లాడమంటావే? అసలు దీనికంతటికీ కారణం నువ్వే. ఇప్పుడు ఆ మాటల్లో నా ప్రస్తావన అవసరం లేదు. అక్కడ ఎవరు నన్ను సమర్థించడం లేదు అని అంటూ ఇక్కడికొస్తే మేమున్నాము అని రావాల్సిన వాళ్ళు ఆధారాలు లేవు అంటే ఏంటర్థం? ఆదిత్య మీద మీకు నమ్మకం లేనట్టేగా. అయ్యో అయ్యో, ఈ అబద్ధాలేంటే? కాలం ఇప్పుడు వాడున్న పరిస్థితికి, అది మనల్ని పరిస్థితికి కారణం. అనుకూలించని కాలం ఇది. వద్దు ప్రియా, వాదించొద్దు. కాలం కలిసి రానప్పుడు తాడే పామై కాటేస్తుంది అంటారు. ధైర్యంగా వచ్చి అత్తయ్యతో మాట్లాడలేకే ఇలా తప్పించుకుంటున్నారు. తులసి, ఏంటా మాటలు? ఆదిత్య, ఎవరు ఏమైనా అనని అనుకుని, ఎవరు తోడుగా నిలవని నిలవకపోని, మనమే ఈ సమస్యకి పరిష్కారం వెతుక్కుందాం. పద, చావో రేవో తేల్చుకుందాం. తులసి, వద్దు, మీరెవరూ ఏమీ మాట్లాడొద్దు. పద ఆదిత్య. రాహుల్, అత్య, ఏంట్రా వెతుకుతున్నావు? ఈ కోటు పట్టున ఎక్కడో పడిపోయింది అత్తయ్య, వెతుకుతున్నాను. ఇందుకే ఆయన బట్టల్ని నిన్ను వేసుకోవద్దని చెప్పింది. అరే, ఇది ఉత్తమ్ ఆస్ట్రేలియా టూర్ నుంచి తెచ్చుకున్న కోటు. దీని బటన్ పోగొట్టావా? ఇలాంటి బట్టనే కావాలంటే ఇక్కడెక్కడ దొరుకుతుందిరా? అయినా ఇది ఎలా పోయిందిరా? ఉత్తమ్కి తెలిస్తే తిట్టిపోస్తాడు. ఇంట్లోనే ఎక్కడో పడుంటుంది కానీ తర్వాత వెతుకుదాం. రాహుల్, ముందు నీ విషయం చెప్పు. నా విషయం ఏంటి? ఏ విషయం ఏంటి? లక్ష్మి వాంతుల విషయం. నాకేం తెలియదన్నానుగా. మత్తులో దుర్గమ్మ ఇంటి దగ్గర నుంచి వచ్చావు. మర్చిపోయావేమో, గుర్తు తెచ్చుకో అంటున్నా. మర్చిపోవడం ఏంటి అత్తయ్య? అలాంటివి ఎవరైనా మర్చిపోతారా? మత్తు వదిలాకైనా మనం ఎలా ప్రవర్తించామో, ఏం చేశామో గుర్తుకురాదా? ఏమో అనే కదా గుర్తు తెచ్చుకోమంది. లేదత్తయ్య, నాకేం తెలీదు. తులసి ఊరికే అనే మనిషి కాదు. దానికి అనుమానం అంత తేలిగ్గా రాదు. తప్పుడు అంచనాలు చేయదు, తప్పుగా మాట్లాడదు. ఏంటత్తయ్య అలా మాట్లాడతావు? నేను నీ కొత్త? పూర్తిగా నీ దగ్గర పెరగకపోయినా నీ పెంపకంలోనే పెరిగాను. నేనంటే ఏంటో, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా?
ఎప్పుడైనా అమ్మాయిల విషయంలో నా మీద కంప్లైంట్ వచ్చిందా? పోనీ ఎవరైనా నేను అడిగారా? తులసి అనుమానించిందని నువ్వు నన్ను అనుమానిస్తావా? నేనేం అనుమానించలేదు, కాదు అనే వాదించా. అయినా అడిగి చూద్దామని గుర్తుకేమైనా వస్తుందేమో అని అడిగా. అనుమానించి అడిగావత్తయ్యా? తప్పులేదు. గుర్తుకొస్తే లక్ష్మికి అన్యాయం చేసిన వాడివి కాకుండా ఉంటావని అడిగా. నాకు అలాంటి బుద్ధులే ఉంటే మినిస్టర్ పెదనాన్న అండ అడ్డ పెట్టుకుని నా వెనకాల అమ్మాయిల్ని తిప్పించుకునేవాడిని. పెద్ద పెద్ద సర్కిల్స్లో మింగిలే తిరిగేవాడిని. నీ పెంపకం అత్తయ్య, అలాంటి రిమార్క్స్ రానివ్వను. నేను చెడ్డ పని చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుందని నాకు తెలీదా? నీకు మావయ్యకు ఎలాంటి తలవంపులు రానివ్వను అత్తయ్య. వీడింత ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి తులసెందుకు అలా అనుమానపడింది? రాత్రక్కడ పడుకుని వచ్చాడే తప్ప వేరే ఏం లేదే. అంటే అడిగిందో లేదో అని తెలుసుకుందామని వచ్చాను. తన ఎంక్వైరీలోనే ఉంది. ఇప్పుడు వినడం కరెక్ట్ కాదు. నువ్వు చెప్పేదంతా నిజమే అంటావా? అలా అడిగితేనే నాకు నచ్చదత్తయ్య. నీకు అబద్ధం చెప్తానా? ఎప్పుడైనా చెప్పానా? వేరే విషయాలు వేరు, ఈ విషయం వేరురా. నేను చెడ్డవాడిని కాదత్తయ్య. నువ్వు చెడ్డవాడవని కాదురా రాహుల్. ఆదిత్య మీద నింద పడింది. అది నిజం కాదని దుర్గమ్మకి తెలియాలని ప్రయత్నం చేశాను. ఆదిత్య మీద నాకున్న నమ్మకం అబద్ధం కాదు. దానికి మా ప్రేమ, వాడి ప్రవర్తనే సాక్ష్యం. మత్తులో జరిగిపోయింది అన్న అనుమానమే గాని నిన్ను చెడు చేస్తే నాకొచ్చే లాభమేమీ లేదు. అసలు ఎవరొచ్చి వెళ్లారో, ఎవరి వల్ల ఇదంతా జరిగిందో తెలియడం లేదు. ఎక్కడో ఏదో మిస్ అయ్యి నా ఊహకు అందడం లేదు. లక్ష్మి, లక్ష్మి, ఎందుకు లక్ష్మి నాకింత అన్యాయం చేసావు? నేను అన్యాయం చేయడం ఏంటి? ఏంటంటావేంటి లక్ష్మి? నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, ఎంతలా వెంటపడి తిరిగానో మర్చిపోయావా? నా ఆశలు అడియాసలు చేస్తావా? ఇంత ద్రోహం ఎలా చేయగలుగుతావు లక్ష్మి? నువ్వు వాంతులు చేసుకుని నాకు భవిష్యత్తు లేకుండా చేస్తావా? నా ప్రేమను హత్య చేస్తావా నువ్వు? భ్రూణ హత్య నేరం. ఏం మాట్లాడుతున్నావు? ద్రోహం ఏంటి, అన్యాయం ఏంటి? నువ్వు ప్రేమించావు, నేను ప్రేమించడం ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎవరిని కోరుకున్నానో ఆయన భార్యనే అవ్వబోతున్నాను. లేదు లక్ష్మి, నువ్వు అలా మాట్లాడకు. నేను తట్టుకోలేను. తట్టుకోలేకపోతే తల బాదుకో, నన్ను వదులు. ఒకసారి నేను చెప్పేది విను లక్ష్మి, ప్లీజ్ లక్ష్మి, నేను చెప్పేది విను. ఎవరనుకుని చేతులు పట్టుకున్నావురా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఎందుకంటే అలా కొట్టారు? నేను లక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ప్రేమ గీమా అని వాగితే పళ్ళు రాలు కొడతాను. ఏంటి దుర్గమ్మ, ఏంటి నీ అహంకారం? చెట్టంత మగాణ్ణి చంప మీద కొడతావా? చెట్టంతైతేనే కొండంతైతేనే. చెత్త పనులు చేస్తే చెత్తబాగుడు వాగితే కొట్టడం కాదు, కాళ్ళు చేతులు విరగొడతాను. ఇదెవరనుకున్నావు? నా కాబోయే కోడలు. దాని చెయ్యి పట్టుకున్నాడు, ప్రేమిస్తున్నాడంట. ప్రేమించాడు కాబట్టే అన్నాడు. అయినా పెళ్ళైన కొడుక్కి మళ్ళీ దీన్నిచ్చి పెళ్లి చేస్తావా? పైగా నెల తప్పిన దాన్ని. ఏం తప్పితే నీకెందుకే?
అయినా కాబోయే వాడితోనేగా. ఎలాగో కాబోయే మొగుడు పెళ్ళాలు ఏదో తొందరపడ్డారు. దానికి నువ్వేవి వేలెత్తి చూపించాల్సిన పని లేదు. నోటికొచ్చిందంతా వాగి మా పరువు తీయాలని పిచ్చాలోచనలు చేయకు. మీరెవరు ఏం వాగినా ఇదే నా ఆదిత్య పెళ్ళం, ఇదే నా కోడలు.